అన్న నమస్తేనా? నమస్తే, 2 నిమిషాలు మాట్లాడండి. రేపు సమ్మె స్టార్ట్ అవుతుందా? రేపు సమ్మె ఎన్ని గంటలకు? షిఫ్ట్ ఎన్ని గంటలకు ఉంటుంది ఉదయం? తెలియదు, ఇంకా ఈవినింగ్ వరకు చెప్తాన్నారు. అంటే చర్చలు ఇంకా నడుస్తున్నాయి, అయిపోయినాక చెప్తాను. ఏంది మీ డిమాండ్? ఏంది ప్రధానంగా డిమాండ్? బండి రైట్, ఇక్కడ అన్న ఉన్నాడు, మాట్లాడిద్దాం. నమస్తే అండి, 2 నిమిషాలు మాట్లాడండి. ఏంది మీ డిమాండ్? లేదు, మీ డిమాండ్ ఏంది? ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? నేను అదే అంటలేను, ఎందుకు పని చేయాలనుకుంటున్నాడు? ఎందుకు మీరు సమ్మె చేయాలనుకుంటు? డిమాండ్ లేదు అంటున్నారు, అంతే, ఏం లేదు. డిమాండ్స్ అంటే గవర్నమెంట్లో విలీనం చేద్దామన్నారు, అదే అది దానికి చేస్తామని కూడా చేస్తలేరు. ఇంకోటి ఏంటంటే పే స్కేల్స్ రాలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, వాటి గురించి ఒకటి. ఇక సార్ చేస్తా అనుకుంటా చేయట్లేదు. అందుకే ఇక కొంచెం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజులలో అడగోలు రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి ఐటెం రేటు పెరిగింది. దానికి అనుకూలంగా జీతాలు పెరిగితే కూడా బాగుంటుంది కదా. అంటే ఇంకోటి ఏంటంటే విలీనం చేస్తే బాగుంటుంది, విలీనం చేస్తే మీకు చాలా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది విలీనం చేయాలి. 3 గంటలకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కదా మీకు? అవును, స్టార్ట్ అవుతుంది. అంటే పెడతారా? లేదు, ఇప్పుడు ఎట్లా అంటే 12 గంటల నుంచి నైట్ అవుట్ పోయిన సర్వీసులు మరి వస్తాయా రావా తెలియదు. మాట్లాడుతున్నా అని చెప్పారు సార్. ఇప్పుడు మన మంత్రి గారు పిలిపించుకొని మాట్లాడుతున్నారు, నడుస్తున్నాయంట మరి బస్ భవన్లో. యాడికి వస్తే చూడాలి. నేను ఎందుకు వచ్చిన అంటే ఏం డిమాండ్ లేవున్నాయని కనుక్కుందాం అని వచ్చిన, అంతే. అంటే మీ డిమాండ్ అది? అదే మెయిన్ అయితే అవి రెండు, విలీనం ఒకటి. చర్చలు చేస్తుంటారు కదా, ఒకవేళ మీరు అనుకున్న డిమాండ్లు ఇప్పుడు కాదు, సాధ్యం కాదంటే మీరు సమ్మెకు పోతారా? సమ్మెకు పోతారా? ఇక తప్పది. ఇక మనకు మా యూనియన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం హెచ్చరిస్తే అది ఎట్లా ఉంటుందో చూడాలి. మీరు పోతుంది. థ్యాంక్ యూ. రైట్ ఒకసారి